ఈరోజు హనుమకొండ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైస్తవ అసోసియేషన్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ ఐజక్, ఉపాధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ జోసెఫ్ ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ మరియు ఆల్ క్రిస్టియన్ అసోసియేషన్స్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు సురేఖ, సీతక్క మరియు ఎమ్మెల్యేలను కోరారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 3.5 లక్షల ఓట్లు దళిత క్రైస్తవులవని, రామకృష్ణకు టికెట్ ఇస్తే అందరం సహకారం చేస్తామన్నారు. పెరుమాండ్ల రామకృష్ణ పేదల డాక్టర్గా, విద్యావంతుడిగా, వరంగల్ వాసిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో జరుగుతున్న గత ప్రభుత్వంలో అక్రమాల మీద గత ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకు చేరువలో ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలిసిన వ్యక్తిగా రామకృష్ణ బడుగు బలహీన వర్గాల అందుబాటులో ఉంటూ ప్రజల గురించి పరితపించే వ్యక్తిగా హైదరాబాద్లోని గల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వరంగల్లో కీలక పాత్ర పోషించారు. శాసనసభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో క్రైస్తవులందరినీ ఏకతాటి మీద తీసుకువచ్చి వరంగల్ ఎమ్మెల్యేల గెలుపులో తనవంతు బాధ్యతగా కష్టపడ్డాడు. ఇలాంటి నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైస్తవులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దామెర ఐజక్, ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ ప్రభాకర్, ఇన్ఛార్జ్ సెక్రటరీ సువర్ణరాజ్, జాయింట్ సెక్రటరీ ఎంవి లాజరస్, జాయింట్ సెక్రటరీ తాళ్లపల్లి ప్రసంగి, ఈసీ మెంబర్ రెవరెండ్ యు డేవిడ్, ఈసీ మెంబర్ పాస్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ మేము ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా శుభాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మేము సమావేశం కావడానికి ప్రధానమైన కారణం మన యొక్క వరంగల్ ఎంపీ టికెట్ని కాంగ్రెస్ పార్టీ పక్షంగా మరి రామకృష్ణ గారికి ఇవ్వాలనే యొక్క క్రైస్తవులు ఐక్యతతో వారి పేరును మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, మరి ముఖ్యంగా మన యొక్క ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు ఈ విషయాన్ని తీసుకుపోతూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రత్యేకించి వారు దాదాపు 1 దశాబ్దము కాలం పాటు తన ఉద్యోగాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. మంచి విద్యావేత్త ఆయన. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మరి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారి విషయంలో మరి మేము క్రైస్తవులం అంతా కలిసి మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారిని మంచి మెజారిటీతో గెలిపించుకున్నాం. ఈ రీతిగా వారు ఎంతో కష్టపడుతూ పార్టీలో నమ్మకంగా ఉన్నారు. గతంలో కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చాం. ఎందుకంటే క్రైస్తవులు ఈ యొక్క వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నారు. నేను రెవరెండ్ డాక్టర్ దామెర ఐజక్, ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులందరికీ వందనాలు, నమస్కారం. ఈరోజు దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా పార్లమెంట్ టికెట్ని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న క్రైస్తవులందరి పక్షంగా, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ పక్షంగా, ముస్లిం సహోదరుల పక్షంగా, అందరి పక్షంగా ఒక విన్నపం మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్స్కి, తర్వాత ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున్ గారు ప్రెసిడెంట్ గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగనే జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ విన్నపం చేస్తున్నాం. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని, ఒక యోగ్యమైన వ్యక్తి, మరి అందరి ఎడల ఆదరణ పొందిన వ్యక్తి, తన జాబ్కి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. పేదల పట్ల సహనం కలిగిన వ్యక్తి. ఇలాంటి మంచి సోషల్ వర్కర్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తుంటున్నాం.
ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ ఎం జోసఫ్ ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ నుండి, కార్యవర్గం నుండి పెంటికోస్టల్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, హెబ్రోన్ ఆల్ చర్చెస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.